ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే కంచరపాలెంలో ఎగ్జిబిషన్ తాజ్మహల్ ఎగ్జిబిషన్ అవుతుంది అంటే అది చూడడానికి వెళ్తున్నా. ఆ కంచరపాలెం వెళ్ళే గ్యాప్లోనే అనమాట, తాటి చెట్లపాలెం నుంచి కంచరపాలెం వెళ్ళే గ్యాప్లో అనమాట ఇప్పుడు ఇన్స్టాలో వైరల్ అవుతున్నది ఏంటంటే బెడ్షీట్స్ అండి. ఆ బెడ్షీట్స్ కూడా అదే వేలో ఉన్నాయి అనుకొని ఒకసారి అవి కూడా ఒక లుక్ వేసేద్దాం అనుకొని అవి కూడా చూడడానికి వెళ్తున్నా అనమాట. ఈ ఈ స్టాల్ అనమాట తాటి చెట్లపాలెం నుంచి కంచరపాలెం వెళ్ళే మధ్యలో ఉంటుంది. నాకైతే పర్లేదు అనిపించింది, కాకపోతే అతను ఉంటే బాగుండు అనిపించింది, కాకపోతే అతను లేరు. సో మేము ఎగ్జిబిషన్కి వెళ్ళిపోయాం. సో ఇదేనండి ఎగ్జిబిషన్, తాజ్మహల్ ఎగ్జిబిషన్ కంచరపాలెంలో ఉంది అనమాట. మేము వెళ్ళాము అనమాట. నేను, మా చెల్లి, మా ఆయన, మా బుడ్డోడు వెళ్ళాము. మేము ఫస్ట్ వెళ్ళేసరికి ఇంక ఓపెన్ చేయలేదు. అలా తిరుగుతూ ఈవినింగ్ అయ్యింది. ఈవినింగ్ అయ్యేసరికి వెళ్ళాము అనమాట. టికెట్ మాత్రం చాలా హై రేంజ్లోనే ఉందన్నమాట. 70 రూపాయలు మనిషికి. పోనీ 70 రూపాయలు తీసుకున్నందుకైనా ఏమైనా ఇంట్రెస్టింగ్గా పెట్టారంటే ఏం పెట్టలేదు, ఓన్లీ ఆ సెట్ మాత్రమే వేశారు. మాలాగా వైజాగ్ ఆర్లవ అటు సైడ్ నుంచి కంచరపాలెం వెళ్ళే వాళ్ళకైతే వేస్ట్ అండి ఈ ఎగ్జిబిషన్. కంచరపాలెంలో ఉండేవాళ్ళు, ఆ సరౌండింగ్లో ఉండేవాళ్ళు అయితే వెళ్ళొచ్చు. మాలాగా ఇలా దూరం నుంచి వెళ్ళే వాళ్ళు అయితే మాత్రం ఈ ఎగ్జిబిషన్ వేస్ట్. ఎందుకంటే మాకైతే ఇక్కడ దగ్గర బీచ్ రోడ్లు అన్నిట్లో బాగానే జరుగుతాయి కదా, వాటితో పోలిస్తే ఇది చాలా వేస్ట్ అనే అనాలి. మాకైతే వేస్ట్ అనిపించింది. ఏంటి లేవు, కేవలం మా బుడ్డోడి కోసం వెళ్ళాం, ఆడు ఎంజాయ్ చేస్తాడని. చూసారా, వాడు చెప్పుతున్నాను అనమాట, కన్నయ్య తాజ్మహల్ని షాజహాన్ కట్టించాడు ముంతాజ్ కోసం అనుకొని చూపిస్తున్నాను. మాకైతే ఎగ్జిబిషన్ మొత్తంలో ఇంట్రెస్టింగ్గా ఏదైనా అనిపించింది అంటే ఈ ఉషా మిషన్సేనండి. ఇక్కడైతే నేను ఎక్కువసేపు ఉండిపోయాను అనమాట. మా ఆయనకి ఎప్పటి నుంచో నాకు కూడా ఒక కుట్టు మిషన్ తీసుకోండి అని చెప్తున్నాను. ఇక్కడైతే ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తుందంట ఈ మిషన్ని. అబ్బా, ఆ ఆర్ట్ ఎంత బాగా వేశారు, నాకు ఆ రాధాకృష్ణులు నాకు ఎంత బాగా నచ్చిందో. నేను అలా చూసుకొని ఉండిపోయాను. అది మేము వెళ్ళేసరికి స్టార్ట్ చేస్తున్నారు కదా, ఇంకా అది ఆన్ చేయలేదు, జస్ట్ డెమో కోసమే పెట్టారంట అది. ఇంక ఎగ్జిబిషన్ అనగానే ఇంకేటి ఉంటుందండి, బొమ్మలు అవన్నీ ఉంటాయి. మాకు వెళ్ళగానే 10 రూపాయల బజార్ కనిపించింది అనమాట. నేను మా చెల్లి అందులో దూరిపోయాం. 10 రూపాయల బజార్లోన ఏవో పెద్ద ఎక్కువ కొనేస్తాం అనుకుని దూరిపోయాం. కానీ ఖచ్చితంగా ఎగ్జిబిషన్కి వెళ్తే ఖచ్చితంగా 10 రూపాయలదైనా కొంటామండి. 10 రూపాయలదైనా కొనుక్కునైనా వస్తాం, కానీ రాకుండా ఇంతలో ఏం చేస్తున్నారా అని చూస్తుంటే మా బొడ్డోడికి ఈ బొమ్మలు కనిపించాయి. ఈ బొమ్మలు అనమాట మా బొడ్డోడు తెక్కెలికేస్తున్నాడు. ఆ అమ్మాయి అది పట్టుకుందని నాకు అదే కావాలనుకుని తీశాడు. అంతలో ఈ కథ కింద పడడంతో దీన్ని కిందేసి కొట్టేస్తాను అనుకుని అది తీసుకుంటున్నాను అంటున్నాడు. సో 50 రూపాయలు అనడంతో తీసేసుకోండి, 50యే కదా అన్నాను. దాని బదులు ఇంకో బొమ్మ తీసుకోండి అంటే దాన్ని మళ్ళీ ఎక్స్చేంజ్ చేశారనమాట. కానీ మా బుడ్డోడు దాంతో ఆడండి. చూడండి, వాడికి కార్స్ కనపడ్డాయి అనమాట. ఆ కార్స్ కనపడగానే ఆ గదను వదిలేసి ఆ కార్ను పట్టుకుని ఆడుతున్నాడు. మా బుడ్డోడికి కార్లు పిచ్చి ఎక్కువ. వాడికి ఎక్కడ కార్ కనిపిస్తే అక్కడ ఆ కార్ కొనేయమంటాడు. మా ఆయన ఈ గ్యాప్లో అనమాట మా బుడ్డోడికి స్పెట్స్ వెతికేస్తున్నాడు. ఇంకా ఆకలేస్తుంది కదా అనుకుని చాట్ చెప్పాము. మా దానికి ఒరే ఎలా ఉంది అని అంటే కలుపుతూనే ఉందన్నమాట. ఇది కలిపే గ్యాప్లోనే మా ఆయన అనమాట పావు బాజీ తెప్పించుకున్నారు. మా ఆయన ఎక్కడున్నా ఈ పావు బాజీ మాత్రం వదలరండి, ఎందుకంటే మా బాబు కూడా పావు బాజీ తింటాడని పావు బాజీ తెప్పించారు. ఇప్పుడు దాని రివ్యూ ఎలా ఉందా అని అడుగుదామనంటే అది చూడండి, అది ఎలా ఉంది అని అంటే పర్లేదు, చాలా డిఫరెంట్గా ఉంది అని అంటండి. మా ఆయన దాన్ని తిన్నా చెప్తున్నాడు. ఎలా ఉందండి? మా ఆయన వెటకారం చూసారా, ఏదైనా అయితే 108కి ఫోన్ చేయాలంట. అక్కడ ఫుడ్ కూడా అలానే ఉందిలేండి. మా ఆయనకి ఇది ఎక్కదామని అంటే అది ఎలా తిరుగుతుందో చూసావా, తిప్పి నేను 6 లెవెల్ ఇసిరేస్తుంది అని అంటున్నాడు మా ఆయన. ఇది ఇంకా తింటూనే ఉన్నారు. మా ఓటు చూసారా కార్ని ఎంతలా నడుపుతున్నాడో, వాళ్ళ మీద కూడా నడిపేస్తున్నాడు అనమాట. నాకు కూడా ఒక ముద్ద పెట్టాడు మా ఆయన. పర్లేదు బాగానే ఉంది అని అన్నాను నేను. సో అది అయిపోయిన తర్వాత మా బొడ్డుడు అన్నీ ఎక్కేస్తాను అంటున్నాడు.
అది చూసారు, ఆ కారు మాత్రం ఆడు శంఖలోంచి తెయ్యట్లేదు. అన్నీ వెక్కేస్తాను అంటున్నాడు. సో పెద్దగా చూడడానికి అయితే ఏంటి లేదు, మా వాడు ఏంటి ఎక్కలేదు, కారు కొనడానికి వెళ్ళాం. నాకు ఈ ఎగ్జిబిషన్లో ఇంట్రెస్టింగ్ అనిపించిందని మళ్ళీ ఇతని దగ్గరికి వచ్చేసి అడుగుతున్నాను, కంప్యూటర్ వర్క్ అని అంటే అది స్లో అవుతుంది ఏంటవుతుందని ఆయన బుర్ర తినేసా. ఇదా ఓకే, వన్ సైడ్ హ్యాండ్ నెక్ అయిపోద్దా అంటే ఒకేసారి వచ్చినప్పుడు ఫ్రంట్ అనేది లెఫ్ట్ రైట్ రెండు వేసుకోవచ్చు అనమాట. ఆఫ్టర్ హ్యాండ్ పైన కింద వేస్తుంది, ఫ్రంట్ అనేది సపరేట్గా వస్తుంది అనమాట. దీంట్లో వచ్చినప్పుడు ఇప్పుడు ఖర్చు వరకు ఆఫ్టర్ డిస్కౌంట్ 1,50,000 పడుతుంది అనేది. దీంట్లో బిఫోర్ మోడల్ అయితే మీకు 1,15,000 పడుతుంది అనమాట బేసిక్ మోషన్. ఇది సౌండ్ కూడా అంత ఎక్కువ రావట్లేదు, నాయిస్ ఉండదు మనకి. జనరల్ మోటార్స్ వస్తాయి మేడం, జపనీస్ టెక్నాలజీ సంబంధించి వీటిలో వచ్చేటప్పటికి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే సర్వీస్ ఉంటుందండి. ఇది ఆల్రెడీ ఇండియా ఎక్కడైనా సరే. ఓకే, మీ ఏరియా చెప్పండి, ఆ ఏరియాలో ఎన్ని మిషన్లు ఉన్నాయో చెప్తాను నేను. ఇక్కడ ఎలా ఉంటే నా బుర్ర తినేస్తుందని దాన్ని బాగా ఎక్స్ప్లెనేషన్ చేశారండి. ఈ ఎగ్జిబిషన్లో మేము ఎందుకు పెట్టామో మాకే అర్థం కాలేదు అని అంటున్నారు పాపం ఆయనకి ఎంత విసుకొచ్చిందో. ఈ గ్యాప్లో అనమాట మా వాడు, మా ఆయన, మా చెల్లి ఏం చేస్తున్నారా అని చూస్తుంటే మా చెల్లి ఆయన అనమాట కూర్చున్నారు. మా వాడికి ఆయన వాటర్ పడుతున్నాడు. వాడికి అలా పాలసీ చేస్తే తాగట్లేదండి, వాటర్ పడుతున్నాడు. మా వాడికి ఎన్ని సిన్లు ఉన్నాయంటే ఆడుకున్న ఆ కారు మీద ఎక్కి కూర్చుంటాడంట, ఆ కారు మీద డ్రైవ్ చేస్తాడంట. వాడి వేషాలు చూడండి. వెళ్ళిపో కారు మీద. అలా వాడు ఆ కార్తో అలా ఆడుతూ ఉండగా ఇంకేదో తాజ్మహల్ సెట్ వేశారు కదా, ఫొటోస్ తీసుకుందాం అంటే మా బొడ్డోడు ఒక చోట ఉండట్లేదండి బాబు. సో ఇదేనండి ఈరోజు వీడియో. కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మా వీడియోస్ మీకు రీచ్ అవుతాయి. ఓకేనండి, బాయ్.